నింగి తన నీలాన్ని మరిచి మరో వర్ణం కొరకు దుఃఖించేట్టు చేస్తున్నదెవరు? భూమి తన పచ్చదనాన్ని తెంచుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నదెందుకు? నెలబాలిక తన వెన్నెలు నొదిలి పరదేశాలకు పయనమయ్యేట్టు చేస్తున్నదెవరు? నెమలి తన నాట్యాన్ని మరిచి ఫ్యూజన్ కారుడి వలలో మైమరిచిందెందుకు? మహానది తన ప్రవాహాన్ని మరిచి మంచు శిఖరంగా మారేట్టు చేస్తున్నదెవరు? కోయిల తన స్వరాన్ని మార్చి గాండ్రిస్తున్నదెందుకు? ఎవరెస్ట్ తన శక్తిని మరిచి గులకరాయి ముందు మోకరిల్లేట్టు చేస్తున్నదెవరు? అయ్యో, నా తూర్పు పడమరలో పడి పగిలిపోతున్నదెందుకు? నువ్వు నా సందమామవురా. నువ్వు నా ఆకాశానివే. నువ్వు నా రాజువి. నువ్వు నా రాణివే. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా. నువ్వు లేకుంటే నేను లేచిపోతా.
ఏయ్ పోర్గా ఏ ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా కాటుక పెట్టిన పిల్లను చూస్తే కన్ను కొట్టే మనసాయరా బొట్టు పెట్టిన పిల్లను చూస్తే బొమ్మ కొట్టే మనసాయరా ఆయర మనసాయర ఆయర మనసాయర ఏమి చూడ మనసాయరా సైనాలు పెట్టిన పిల్లను చూస్తే సీటి కొట్టే మనసాయరా ముక్కెర పెట్టిన పిల్లను చూస్తే ముద్దు పెట్టే మనసాయరా పద్మ వస్తన్నా. ఏంది మళ్ళీ వచ్చినావు? ఏమైంది ఎట్లున్నావు? నాకు ఇప్పుడు డ్యూటీకి పోబుద్ది అయితేలే, నైట్ షిఫ్ట్ పోతా. ఎందుకో? ఏమో, పోయిన నెల మీ అమ్మకు రోగం వచ్చిందని 3 రోజులు బంద్ చేస్తేవి, 300 జీతం కటింగ్ అయ్యే. ఇంకా మళ్ళీ వెళ్ళే కొడితే వాడు కంపెనీలకి వెళ్ళి ఊడగొడితే ఏం చేస్తావు? రోడ్ల అమ్మడి అడక్క తింటావా? 3 రోజులు పోడు 3 రోజులు బండుడు, ఎప్పుడు చూడు డ్యూటీ ఎగ్గొట్టుడే. ఇట్లా చేసి ఇంక ఈ సంవత్సరం ఎలగబడ్డట్టే. 3 రోజులు పోతాడు 3 రోజులు బంటాడు. ఛా, సరిపోయింది చక్కదనం. ఎప్పుడు చూడు పెండ్ల మీద 50. 3 రోజులు పోతాడు 3 రోజులు బంటాడు. ఏం సంగతి? ఇలా కొత్తగా చేసినావు? యాడ్నేసినావు ఇదంతా? ఏం సంగతి మాట్లాడవు? నేను నీ మొగుని కాను. నిన్న దాగింది దిగలే, నా మొగుడివి కావా? నువ్వు నా మొగుడివి కావా? అవు, నేను నీ మొగుని కాదు. మరెవరు నువ్వు? బోనాల పండుగ నాడు దుకాణంలో ముద్దు పెట్టుకున్న గుర్తుందా? టీవీని ముద్దు పెట్టుకున్నా? నేను టీవీని.
టీవీవా? టీవీలు ఎక్కడ మనుషులు లెక్క ఉంటాయా? అవు ఇప్పుడు భూమి మీద మనుషులు టీవీలు లెక్క, టీవీలు మనుషులు లెక్క మారుతున్నాయి. నీ అయ్యా నీకు ఇలా మెంటలు వచ్చింది కానీ ముందు డ్యూటీ పో, నైట్ షిఫ్ట్కి టైం అవుతుంది పో. లేకుంటే నీ నౌకరు కూడా వీక్తారు. నాడు పో. కిషన్ దేశాలన్నీ ఎక్కువే నీ మధ్య. నడు. నిన్న మొన్న పెళ్ళైన లెక్క చేస్తున్నావు. అరే నా నమ్మవేంది? నేను టీవీని, దేవుని తోడు నేను టీవీని. టీవీ లేదు గీవీ లేదు, ముందు డ్యూటీ పో. పో 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 ముందు. టీవీ అంట టీవీ. ఎందుకు తాగాలే గంతగాను? ఏందే? ఏంలే. ఏందే ఏమో రాస్తున్నావు? లిప్స్టిక్ పద్మిచ్చింది. అవు గాని ఈ నెల టీవీ తెస్తున్నావు కదా, ఏమైంది? పక్కేంటి పద్మ రోజు నన్ను తెప్పి పొడుస్తా అంది, కనీసం టీవీ కూడా గతిలేదని. నీ అమ్మ దాని పేరు నమ్మదలు ఎత్తొద్దానిలే. సరే ఎత్తను కానీ బోనాల పండగ నాడు తాగి నేను ఒక టీవీని పట్టుకుని చూడు, నాకదే టీవీ కావాలి. యాదో ఒకటి తెస్తలే గాని ముందు అప్పిస్తానోడు అప్పియాలి కదనే. నువ్వు అప్పేదేస్తావో అమ్మడే పోతావో అదంతా నాకెరకలే. నాకు రేపు మాపడికల్లా టీవీ కావాలి. రేపు మాపడికల్లా నీ అమ్మ ముగిడిస్తాడే డబ్బులు.